హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు మనం మటర్ పలావ్, దీనికి కాంబినేషన్గా టేస్టీగా ఉండే ఆలూ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బఠానీ పలావ్కి ఆలూ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 జాపత్రి, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 చిన్న బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, 1 క్యారెట్ మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. బఠానీ, క్యారెట్ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. బఠానీ, క్యారెట్ ఇలా వేగిన తర్వాత చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా వేయించుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 1 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టనవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు రైస్ని కలుపుకోవాలి. మసాలా అంతా ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది స్టిఫ్గా ఉంటుంది, పొడి పొడిలాడుతుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్నాక రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఈ మటర్ పలావ్ని కేవలం 20 నిమిషాల్లో చేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా కలుపుకున్నాక 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పిల్లలకి హస్బెండ్స్ లంచ్ బాక్స్లో కానివ్వండి, లేదు అనుకుంటే సండే టైమ్స్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో మనం మామూలుగా ఇంట్లో వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు అడుగు నుండి స్లోగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీళ్ళంతా ఇంకి రైస్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఫైనల్గా పైన 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు అయ్యాక సర్వ్ చేసుకున్నామంటే నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ పలావ్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా 2-3 నిమిషాలు అయ్యాక తీసామంటే రైస్ అనేది పొడి పొడిగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీని కాంబినేషన్గా ఆలూ కర్రీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సర్ జార్లో 1 ఇంచు అల్లం, 8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం నీళ్ళని కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చీలికలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమాటాలు గుజ్జుగా రావడానికి మూత పెట్టి ఉడికించుకున్నామంటే చాలా త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇలా మెత్తగా ఉడికించుకున్నాక ఇందులోనే 3 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు, మిక్సీ చేసుకున్న పేస్ట్, రుచికి తగ్గట్టుగా ఉప్పు, చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం,
1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు కలుపుకోవాలి. రెండు నిమిషాలు కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పావు కిలో బంగాళదుంపల్ని పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ బంగాళదుంపలకి మసాలా పట్టే విధంగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో రుచికి తగ్గట్టుగా ఉప్పుని చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసి అర గ్లాస్ దాకా నీళ్ళని పోసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి. విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక తీసి చూసామంటే కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది. చల్లారాక కర్రీ చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది. ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నామంటే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మటర్ పలావ్కి ఈ ఆలూ కర్రీతోటి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటర్ పలావ్ ఆలూ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.